సరైన సమయంలో సరైన అంశం మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఒక 15 రోజుల కిందట నేను పనిచేస్తున్న విప్లవ రచయితల సంఘం రాజ్యాంగవాదం మీద ఫాసిస్టు సందర్భంలో రాజ్యాంగవాదం అని 2 రోజుల మహాసభల్లో దాన్ని ప్రధాన అంశంగా తీసుకొని కార్యక్రమం నడిచింది. ఆ తర్వాత ఒక 15 రోజుల తర్వాత రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్ళ మీద కేవీపీఎస్ మిత్రులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నేను ప్రసంగిస్తున్నాను. ఈ ప్రసంగం ఒక రకంగా నాకు కత్తి మీద సాము లాంటిది. ఎందుకంటే రాజ్యాంగం గురించి చాలా సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. ఒక 10 సంవత్సరాలుగా అయితే అదే పనిగా మాట్లాడుతున్నా. దాదాపు 20 ఏళ్ళ నుంచి నేను జానవేశ్లన్న అంబేద్కర్ విగ్రహావిష్కరణలు, దళితుల మీద జరుగుతున్న సభలు, వివిధ సందర్భాల్లో రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గురించి, అస్తిత్వ ఉద్యమాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం. కానీ నేను మాత్రం ఈ 10 ఏళ్లలో ఎక్కువ మేరకి రాజ్యాంగ ప్రస్తావన లేకుండా, రాజ్యాంగ రచనలో అంబేద్కర్ పాత్ర గురించి మాట్లాడకుండా నేను ఏ ప్రసంగాన్ని ముగించలేదు. అట్లాంటి 100 ప్రసంగాలు ఇప్పుడు యూట్యూబ్లలో ఉన్నాయి. వాటి మీద భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి, చాలా రకాల భిన్నాభిప్రాయాలు. ఈ సందర్భంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న విషయం, ఈ రాజ్యాంగం నిజంగా ఇంటోటో రాజ్యాంగాన్ని మనం అంగీకరిస్తే అది ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. లేదు, రాజ్యాంగాన్ని కొంతమేరకు అంగీకరించినా అది ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ మొత్తం రాజ్యాంగాన్ని మార్చేసి కొత్త రాజ్యాంగాన్ని తీసుకొని రావాలనుకున్నప్పుడు ఇక సవాళ్ళ ప్రశ్న ఉత్పన్నం కాదు. కనుక నేనైనా ఇక్కడ ఉండే మన మిత్రులైనా మనమందరం సుదీర్ఘకాలం ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళం, ప్రజలు విముక్తి జరగాలని కోరుకుంటున్న వాళ్ళం. మనం అందరం ఏం ఆలోచిస్తున్నామంటే, ఎప్పుడైనా సరే ప్రతి రాజ్యానికి ఒక రాజ్య వ్యవస్థ ఉంటుంది. ప్రతి రాజ్య వ్యవస్థ నడవడానికి ఒక సంవిధానం ఉంటుంది. ఆ సంవిధానమే రాజ్యాంగం. కనుక ఈ రాజ్యాంగం ఇప్పుడున్న ప్రజల ప్రయోజనాలను ఏ మేరకు నెరవేరుస్తుందో, ఆ నెరవేర్చే ప్రయోజనాలని ఆ ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నప్పుడు వాటి కోసం మనం పోరాటం చేస్తాం. ఎంత దూరం వెళ్ళైనా పోరాటం చేస్తాం, ప్రాణ త్యాగం చేసి అయినా పోరాటం చేస్తాం. ఈ ప్రపంచంలో ప్రజల హక్కుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు మార్క్స్ను నమ్ముకున్న మార్క్సిస్టులు మాత్రమే ఉంటారు ఈ ప్రపంచంలో. ఎన్ని రంగాల్లో, భిన్నమైన రంగాల్లో పనిచేయవచ్చు. మార్క్సు అనే ఒక కేంద్రకం నుంచి, మార్క్సిజం అనే ఒక కేంద్రకం నుంచి, వర్గ పోరాటం అనే ఒక మూలకము నుంచి భిన్నంగా విస్తరించవచ్చు. ఒకరు కుల నిర్మూలన కోసం పనిచేస్తారు, ఒకరు కుల వివక్షకు వ్యతిరేకంగా పనిచేస్తారు, ఒకరు విద్యార్థి రంగంలో పనిచేస్తారు, మరొకరు మహిళా రంగంలో పనిచేస్తారు, ఇంకొక రచయితల రంగంలో పనిచేస్తారు, ఒకరు బాల కార్మికుల్లో పనిచేస్తారు. ఎవరు ఎన్ని రంగాల్లో పనిచేసినా వీళ్ళ అంతిమ లక్ష్యం ఆయా ప్రజల హక్కులని కాపాడటం. ఆ హక్కులని కాపాడడం కోసం నిర్బంధాలు ఎదుర్కొంటారు, జైళ్ళు ఎదుర్కొంటారు, ఒక్కొక్క సందర్భంలో ప్రాణం కూడా త్యాగం చేస్తూ ఉంటారు. ఇంకెవరు ఈ పని చేసి ఉండకపోవచ్చు. అయితే నేను ఈ మాట అంటున్నానంటే మార్క్సిజంతో సంబంధం లేని వాళ్ళు చేసే త్యాగాలు, పోరాటాలు అవి వృధానా అని అర్థం కాదు. వాళ్ళు కూడా పోరాటం చేస్తారు, వాళ్ళు త్యాగం చేస్తారు. అయితే కన్విక్షన్తో చేయడం వేరు, యాదృచ్ఛికంగా చేయడం వేరు. ఒక కన్విక్షన్ ఉంటుంది ఈ సమాజం కోసం. ఆ కన్విక్షన్తో చేసే అన్ని వర్గాలు వాళ్ళకు మార్క్సిజం తెలిసి చేస్తున్నారా,
తెలియక కూడా ఈ సమాజం ప్రగతిదాయకంగా మారాలని పోరాడే వాళ్ళు ఎందరో ఉంటారు. వాళ్ళు కూడా ఈ శిబిరంలోకే వస్తారు, ఈ ఆలోచన విధానంలోకే వస్తారు. కనుక మనం ఇట్లా ఆలోచించినప్పుడు అసలు భారతదేశానికి, ఈ భారత రాజ్యానికి ఒక సంవిధానం ఎట్లొచ్చిందో అర్థమైతే ఆ సంవిధానాన్ని అంటే ఆ రాజ్యాంగాన్ని మనం ఏ మేరకి దాని రక్షణ కోసం పోరాటం చేయవచ్చు, ప్రజా శిబిరంలో నిలబడవచ్చు, లేదు ఏ మేరకి దాని పరిమితులు ఉంటాయి, ఆ పరిమితుల్ని ఏ సందర్భంలో చర్చించవచ్చు. మార్క్సిజం ఏం చెప్తుందంటే, నేను చదువుకున్న మార్క్సిజం స్థలకాలాలు అని ఒక అంశం ఉంటుంది మార్క్సిజానికి. స్థలకాలాలు. ప్యారిస్ కమ్యూన్లో జరిగిన విప్లవమే పద్ధతే రష్యాలో జరగలేదు కూడా. రష్యాలో జరిగిన విప్లవమే పద్ధతే చైనాలో జరగదు కూడా. అది మార్క్సిజానికి వ్యతిరేకం. అట్లా జరిగితే అది యంత్రం అవుతుంది. నువ్వు ఇటుక పిల్లని తయారు చేసే సాంచెని తీసుకెళ్ళి మీరు ఏ దేశంలో పెట్టి చేసినా అదే ఇటుక పిల్ల వస్తుంది. ఎందుకంటే దాని నిర్మాణం అట్లుంటుంది కనుక. మార్క్సిజం అనేది ఒక సైన్స్. ఈ సైన్స్ను ఒక కాలానికి అనుగుణంగా, ఒక స్థలానికి అనుగుణంగా అప్లై చేసి ఆ స్థల కాలాలను బట్టి అక్కడ పోరాటాన్ని నడపడానికి ఆ సైన్స్ను ఉపయోగిస్తాం. అందుకోసమే ఈ స్థల కాలాలను దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగం గురించి మనం మాట్లాడాలి. ఈ స్థల కాలాలను వదిలేస్తే ఏ కాలంలో మాట్లాడుతున్నాం, ఏ స్థలంలో మాట్లాడుతున్నాం అనే ఆ స్పృహ లేకపోతే ఒక్కొక్కసారి మనం మాట్లాడే మాట అది వ్యతిరేకంగా మారే అవకాశం ఏర్పడుతుంది. అందుకే ఒక దేశ రాజ్యాంగం రూపొందడానికి కావలసిన ప్రాతిపాదిక ఎట్లా ఉందో మనం చరిత్రలోకి వెళ్ళి చూస్తే, ఇంతకుముందే మిత్రుడు స్కైలా ప్రస్తావన చేసి ఉన్నాడు. 1953 సెప్టెంబర్ 2వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యసభలో ప్రసంగం చేశాడు. మీరు అప్పటి పేపర్లు తీసి చూడవచ్చు. 53 సెప్టెంబర్ 2వ తారీఖు ప్రసంగం చేస్తూ ఆయన ఏమన్నాడంటే, మెజారిటీగా ఉన్న వాళ్ళు బ్రిటిష్ పార్లమెంటులో అల్పసంఖ్యాక సమూహాలు మరియు కింది స్థాయి ప్రజల సెంటిమెంట్లను ఏ విధంగా తక్కువ చేస్తున్నారో, బ్రిటిష్ పార్లమెంట్లో మెజారిటీగా ఉన్నవాళ్ళు అల్పసంఖ్యాకుల ఆకాంక్షల్ని ఏ విధంగా తక్కువ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. నా మిత్రులు నేనే రాజ్యాంగాన్ని తయారు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ ఏ ఆకాంక్షల కోసం రూపొందించబడిందో వాటిని నెరవేర్చలేనప్పుడు ఈ రాజ్యాంగాన్ని దగ్ధం చేసే పనిలో నేనే ముందుంటాను. కానీ నేను ఇది కోరుకోవటం లేదు, ఇది ఎవరికి మంచిది కాదు. ఇది రాజ్యసభలో ఆయన చేసిన ప్రసంగం. ఈ ప్రసంగంలో పై విషయాన్ని కింది విషయాన్ని వదిలేసి కేసీఆర్ గారు ఈ రాజ్యాంగాన్ని అంబేద్కరే దగ్ధం చేస్తున్నాడు అని ఆ మధ్యన ఒక వివాదం తీసుకొచ్చాడు. 2 వాక్యాలకి అన్వయం లేకపోతే అది తప్పుగా వెళ్ళే ప్రమాదం ఉంది. పైన ఒక వాక్యం ఉంటుంది, కింద ఒక వాక్యం ఉంటుంది, లేదా పైన ఒక పారాగ్రాఫ్, కింద ఒక పారాగ్రాఫ్. ఈ అన్వయంలో చదువుకుంటేనే దాని సారాంశం తెలుస్తుంది. ఆయన పైవి కింది వదిలేసి ఒక్క మాటను బట్టి బయటకు మాట్లాడాడు. అసలు అంబేద్కర్ చూడండి, నేనే ముందుంటాను దీన్ని దగ్ధం చేయటం అని వెంటనే అక్కడ కామా ఉంది. కామా ఉంటే ఒక అర్థం ఇస్తుంది, ఫుల్ స్టాప్ ఉంటే మరో అర్థం ఇస్తుంది, డబల్ ఇన్వర్టెడ్ కామాస్ ఇస్తే ఒక అర్థం ఇస్తుంది, సింగిల్ ఇన్వర్టెడ్ కామాస్ ఉంటే ఒక అర్థం ఇస్తుంది, క్వశ్చన్ మార్క్ ఉంటే ఒక అర్థం ఇస్తుంది, ఆశ్చర్యార్థకం ఉంటే ఒక అర్థం ఇస్తుంది. ఫంక్షనల్ లాంగ్వేజ్ ఇది. ఇవి లేకుండా మనం చెప్పామనుకోండి, అది ఎటు పడితే అటు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. ఆడ కామ పెట్టి వెంటనే కానీ నేను ఇది కోరుకోవటం లేదు అన్నాడు. అంటే దగ్ధం చేయాలని నేను కోరుకోవటం లేదు, ఇది ఎవరికి మంచిది కాదు అని వాక్యం ముగుస్తుంది. ఆ పారాగ్రాఫ్ అట్లా ముగుస్తుంది. ఇది అంబేద్కర్ చెప్పిన మాట. ఈ అంబేద్కర్ ఈ మాట ఎందుకన్నాడు? 49 నవంబర్ 26న రాజ్యాంగాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టాడు. 49కి 53కి సంవత్సర కాలం. ఇది సెప్టెంబర్ 2వ తారీఖు. ఒక
దాదాపుగా అక్కడి నుంచి ఇక్కడికి ఒక 4 సంవత్సరాల కాలం దాటింది. పార్లమెంటు, ఎన్నికలు, మంత్రిమండలి, ఒక ప్రత్యేక ప్రభుత్వము, ఆ ప్రభుత్వానికి ఒక రాజ్యాంగము, ఆ రాజ్యాంగం అమలైన తీరు ఒక 4 సంవత్సరాల్లో పరిశీలించాడు ఆయన. పరిశీలించిన తర్వాత తాను బతికున్న కాలంలోనే ఈ వ్యవస్థ నిర్మాణం ఎట్లా జరుగుతుంది అనేది దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడాడు. ఆ మాటల ద్వారా అంటే చట్టసభల్లో మాట్లాడుతున్నారంటే దేశ ప్రజల ప్రతినిధిగా అక్కడ నిలబడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడని అర్థం. అంబేద్కర్ ఆ మాట చెప్పి ఉన్నాడు. అసలు భారతదేశానికి, దేశ రాజ్యాంగానికి ప్రాథమికం ఏమిటి? ఆయన్ని రాజ్యాంగ రచన సభల్లో చాలా సందర్భాల్లో 2000 ప్రసంగాలు చేశాడు ఆయన. 1 కాదు 2 కాదు 2000 ప్రసంగాలు. ఎంతకాలం? 46 డిసెంబర్లో రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 46 డిసెంబర్, 49 నవంబర్ అయిపోయింది రాజ్యాంగం. అంటే హార్డ్లీ 2 సంవత్సరాల 11 నెలలు. ఒక 3 సంవత్సరాల కాలంలో ఒక మనిషి 2000 ప్రసంగాలు చేశాడు రాజ్యాంగ పరిషత్తులో. వెలుపల కాదు, లోపల. దానికోసమైన ఎంత అధ్యయనం చేసి ఉంటాడు, ఎంత సమాచారం సేకరించుకొని ఉంటాడు. అన్ని ప్రసంగాలు చేసి ఆయన ఏమన్నాడంటే, అసలుకి దేశ రాజ్యాంగానికి మూలధాతువు ఎక్కడుంది? ప్రాథమిక హక్కుల్లో ఉంది అన్నాడు. మనం కాస్త సమాజం మారాలి అని మార్క్సిస్ట్ దృక్పథంతో వచ్చిన వాళ్ళందరం ఎక్కువగా మనం డిమాండ్ చేస్తున్నది కూడా ఏమిటి అంటే ప్రాథమిక హక్కుల్ని డిమాండ్ చేస్తున్నాం. మనం ప్రజాస్వామిక హక్కుల్ని డిమాండ్ చేస్తున్నాం, ప్రజాస్వామ్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఆయన ప్రాథమిక హక్కులు అనేవి ఇది ప్రజాస్వామ్యానికి జీవం లాంటివి, రాజ్యాంగానికి జీవం లాంటివి. ఆ ప్రజాస్వామ్యమే లేనప్పుడు ఆ రాజ్యాంగం ఉండదు. అందుకే ప్రజాస్వామ్య భావన మీద చాలా దృష్టి పెట్టాడు ఆయన. ఆ ప్రజాస్వామ్యం పాశ్చాత్య మేధావులు చెప్పే ప్రజాస్వామ్యానికి, డాక్టర్ అంబేద్కర్ చెప్పే ప్రజాస్వామ్యానికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్ ప్రజాస్వామ్యం, అమెరికన్ ప్రజాస్వామ్యం, ఇండియన్ ప్రజాస్వామ్యం ఒకటి కాదు. ఎందుకు ఒకటి కాదు అంటే ఇక్కడ సామాజిక నిర్మాణం వేరు, అక్కడ సామాజిక నిర్మాణం వేరు. ప్రతి దేశంలో పాలించే వర్గం ఒకటి ఉంటుంది. ఆ పాలించే వర్గం ఎప్పటికీ పాలిస్తూ ఉంటుంది. ఇంగ్లాండ్ పార్లమెంటులో ఆ దేశ రాజు వంశపారంపర్యంగా వస్తాడు. ఇది నేను అంగీకరించను. అంబేద్కర్ చెప్పిన మాట ఇది. వంశపారంపర్యం అనే మాట నేను అంగీకరించను. ఇండియాలో కూడా అప్పటి వరకు అమలు చేయబడింది కదా. రాజ్యాంగం రాకముందు తండ్రి చచ్చిపోతే తండ్రి తర్వాత కొడుకు రాజు అయ్యాడు, యువరాజు రాజు అయ్యాడు, వాని తర్వాత వాడు రాజు అయ్యాడు. ఇదే కొనసాగింది. ఈ వ్యవస్థను నేను అంగీకరించను. పాలించే వర్గం ఎప్పుడైనా ప్రతిఘటన తత్వం అది అంగీకరించదు. ఎవడు పాలనలో ఉంటాడో ప్రజలు ప్రతిఘటిస్తే వాడు దాన్ని అంగీకరించాడు. అంగీకరించినప్పుడు ప్రజల ఆకాంక్షలు నెరవేరవు. అందుకే సామాజిక దృక్పథం, సామాజిక తత్వం ఎట్టి పరిస్థితుల్లో పరిపాలించే వర్గానికి ఉండదు. ఏ పాలకులైనా సరే ఉండనప్పుడు పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అంటే చాలా సహజంగా ఒక వ్యక్తి ఒక ఓటు. ఇది ఇండియాలో నేను కోరుకుంటున్నా. ఇది ఇంగ్లాండ్లోనైనా ఒక వ్యక్తి ఒక ఓటే ఉంది. కానీ అది వంశపారంపర్యంగా వచ్చే ఒక పద్ధతిని కూడా అంగీకరించింది అక్కడి చట్టసభ లేదా రాజ్యాంగం. ఇక్కడ నేను అంగీకరించడానికి సిద్ధంగా లేను. మనిషికి ఓటు విలువ ఒకటే. ఓటు ప్రకారం ప్రతి మనిషికి ఒకే విలువ. దైనందిన జీవితంలో వ్యవహారాల్లో ఒక నిర్దిష్ట సమయం ముగిసిన అనంతరం ప్రభుత్వం తన పని అయిపోతుంది. ఆ పని అయిపోవడం మాత్రమే కాదు, తిరిగి మళ్ళీ ఓటర్ అనే ఒక శిబిరంలోకి, ఒక క్షేత్రంలోకి ఆ ప్రభుత్వం ప్రవేశించాలి. అప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం దానికి ఒక విలువ ఉంటుంది. ఎప్పటికీ ఒకే ప్రభుత్వం కొనసాగటం అనే పద్ధతి అది పాలక వర్గానికి సంబంధించింది, అది రాజరికానికి సంబంధించింది. అది ప్రజాస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు అన్నాడు. అయితే ఎటువంటి రక్తపాతము లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో
విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే స్వరూపం పాలనా వ్యవస్థ ఏమిటి అని ఒక ప్రశ్న వేసుకుంటే అది ప్రజాస్వామ్యమే అని నేను అనుకుంటాను అన్నాడు. ఇక్కడ ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, ఉండాలి కూడా. ఎటువంటి రక్తపాతం లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే స్వరూపం పాలనా వ్యవస్థ ఏమిటంటే ప్రజాస్వామ్యం. ఇది విజయవంతం కావాలంటే వ్యవస్థ ఎప్పుడు కూడా సంక్షిప్తంగా లేకుండా, పోరాటం లేకుండా, ఘర్షణ లేకుండా ఒక చిన్న రాజ్యం కూడా మారదు. అది అందరికి తెలిసిందే. దానికి మార్క్స్ అక్కర్లేదు, లెనిన్ అక్కర్లేదు, మావో అక్కర్లేదు ఆ మాట చెప్పడానికి. ఒక రాజును ఓడించుటకై ఒరిగిన నర కంఠాలెన్నో అని చెప్పడానికి దీనికి పెద్ద సిద్ధాంతం అక్కర్లేదు. ఒక వ్యవస్థ మారడానికి బిడ్డను గంటున్న తల్లికి పురిటి నొప్పులు ఎంత సహజమో విప్లవములో వీరుని మరణం అంతే సహజము అని చెప్పడానికి దానికి సూత్రం సిద్ధాంతం అక్కర్లేదు. ఎందుకంటే అక్కడ బిడ్డను గంటున్న తల్లి పురిటి నొప్పులు అనుభవించడం చాలా సహజమైన ప్రక్రియ అయినప్పుడు వ్యవస్థకి పురిటి నొప్పులు ఉంటాయి. ఆ పురిటి నొప్పుల సందర్భంలో రక్తపాతం అనేది సహజం. అఫ్కోర్స్ అంబేద్కర్కి దీని పట్ల భిన్నాభిప్రాయం ఉండొచ్చు. అందుకే ఆయనకు ప్రజాస్వామ్యం పట్ల ఒక ప్రగాఢమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. ఆ ప్రకటించిన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండాలంటే ఆయన అసమానతలు ఉండరాదు, దాని కొనసాగింపిది. మళ్ళీ మనం ఆ పైన చెప్పిన ఆ 3-4 వాక్యాలను వదిలేస్తే, అది మాత్రమే చదివి కింది వదిలేస్తే అది తప్పుగా అర్థమిస్తుంది. కింది చదివితేనే మరి అది సంపూర్ణమైందా లేదని తెలుస్తుంది. కింది ఏమన్నాడు వెంటనే, అసమానతలు ఉండరాదు, ప్రతిపక్షం ఉండాలి, రాజ్యాంగపరమైన నైతిక నియమాలు పాటించాలి, మెజార్టీ వర్గం నియంతృత్వం ఉండకూడదు, ప్రజా చైతన్యాన్ని ప్రోధి చేసే లక్షణం రాజ్యాంగానికి ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే సమిష్టి జీవన విధానం, అది వ్యక్తికి సంబంధించింది కాదు, సమిష్టి జీవన విధానం. మరి భారతదేశంలో ఆయన ప్రజాస్వామ్యం కోరుకున్నాడు, రాజ్యాంగంలో ప్రజాస్వామ్యానికి పెద్దపీట వేశాడు. వేసిన ప్రజాస్వామ్యంలో అసమానతలు ఉండకూడదంటే అసమానతలు పోయాయా ఈ 73 ఏళ్లలో? ప్రతిపక్షం తన పాత్రను తాను నిర్వర్తిస్తుందా? అసలు ప్రతిపక్షమే లేకుండా చేసే ఒక వ్యవస్థ స్లోగా నియంతృత్వం వైపు భారతదేశంలో పార్లమెంటరీ వ్యవస్థ వెళ్తుంది. 1950-52లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కమ్యూనిస్టు పార్టీ, ప్రజల వైపు నిలబడి ప్రతి విషయాన్ని చర్చించిన కమ్యూనిస్టు పార్టీ, ఆ తర్వాతి కాలంలో ఎవరైతే ప్రధానమంత్రి ఉంటారో ఆ ప్రధానమంత్రి బలమైన నాయకులుగా ఉండటం అనే సంప్రదాయాన్ని, చెడు సంప్రదాయాన్ని వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. దాని అర్థం ఏమిటంటే నియంతృత్వం. ఈయన ఏమన్నాడు, నియంతృత్వం ఉండకూడదు, నైతిక విలువలు ఉండాలి, పార్లమెంటరీ నైతిక విలువలు ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం మనుగుతుంది అన్నాడు. ఈ పార్లమెంటరీ నైతిక విలువలు ఉన్నాయా? పార్లమెంటు లోపల చర్చ జరుగుతుందా? అసెంబ్లీ లోపల చర్చ జరుగుతుందా? అసలు చట్టసభలు ప్రజలని ప్రతిబింబిస్తున్నాయా? ఈ పార్లమెంటు కాకుండా ముందు జరిగిన పార్లమెంటులో చర్చ లేకుండా ప్రతిపక్షాన్ని బయటికి నెట్టేసి ఎన్ని బిల్లులు బయటకు వచ్చాయో మన కార్మిక సంఘాల వాళ్ళు చెప్తుంటారు. ఎన్ని బిల్లులు వచ్చాయి ఒక్క చర్చ లేకుండా అధికార పక్షమే నిర్ణయం తీసుకున్నది. అంటే దీని అర్థం ఏమిటి? అంబేద్కర్ చెప్పిన ఈ ప్రజాస్వామ్యం అమలు కావటం లేదు, అది నియంతృత్వం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ సమిష్టి జీవన విధానం, సామాజిక సంబంధాల్లో సమిష్టి జీవన విధానం, పేదరికం పోవటం, నిరుద్యోగం పోవటం, కుల వివక్ష పోవటం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి నిలువుటద్దాలు. ఒకవేళ ఇవి పోనప్పుడు ప్రజాస్వామ్యానికి ఇవి ముప్పు అన్నాడు. కుల వివక్ష పోయి ఉంటే ఇవాళ కేవీపీఎస్ సంఘం ఎందుకు వచ్చేది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? ఆర్థిక అసమానతలు పోయి ఉంటే ఇవాళ ఇన్ని పోరాటాలు మనం ప్రజాక్షేత్రంలో నిలబడి ఎందుకు ఇంతమంది త్యాగం చేస్తూ ఇంతమంది మన సమయాలు ఈ సమాజం కోసం వెచ్చిస్తున్నాం? అంటే ఆయన పైన చెప్పిన ఎటువంటి రక్తపాతము లేకుండా ప్రజల ఆర్థిక సామాజిక జీవనంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేది ప్రజాస్వామ్యం అని ఆయన చెప్పిన మాట కొనసాగింపులు చెప్పిన విషయాలు మనం అన్వయం చేసుకొని చూసినప్పుడు ఇవి అమలు కాలేదు గనక ఇన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో
వర్గతత్వానికి చోటు ఉండకూడదు అన్నాడు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో చెప్పింది వర్గతత్వానికి చోటు ఉండకూడదు. కానీ వాళ్ళ వర్గమే, దోపిడి వర్గమే రోజు రోజుకు పెరుగుతుంది. మీరు ఒక 3-4 రోజుల కిందట ఈనాడు పేపర్ చూసి ఉంటే ఎడిటోరియల్ పేజీలో ఒక ఆయన మంచి వ్యాసం రాశాడు. మనం 1997లో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశం వెలిగిపోతుందని బాకా ఊదారు మీడియా మొత్తం. దేశం వెలిగిపోతుంది, ఆ వెలుగుల్లో మనం అందరం కాలిపోయామనుకోండి, మన ప్రజలు చాలామంది కాలిపోయారు. దేశం వెలిగిపోతుందని వాళ్ళు అన్నారు. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఏమన్నారు, దేశం అభివృద్ధి చెందుతుందన్నాడు. ఇప్పుడు ఈయన వచ్చాడు, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎదుగుతుంది, 2035 నాటికి భారతదేశం ప్రపంచంలో మొదటి నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థ అవుతుంది అని ఈయన బాగా ఊదుతున్నాడు. 10 ఏళ్ల నుంచి ఊదుతున్నాడు. ఓ నా ప్రియమైన భారతదేశమా, తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా, ప్రపంచ విపణిలో నీ అంగాంగము తాకట్టు పెట్టబడిన తల్లి, ప్రపంచ విపణిలో అంగాంగము తాకట్టు పెట్టబడిన తల్లి, నీ గుమ్మి కింద ఎలుకలు పందికొక్కులు, నీ గుమ్మి కింద ఎలుకలు పందికొక్కులు పండించిన ధాన్యాన్ని తింటున్న దేశమమ్మా. ఎండిపోయిన నీ స్తన్యం కోసం నీ బిడ్డలు ఎగబడుతున్నారమ్మా. వందే మాతరం, వందే మాతరం. చెరబండరాజు 1970లో చెరబండరాజు రాశాడు. ఆయన వ్యాసంలో నేను చాలా ఆశ్చర్యపోయాను. నిజానికి నేను కూడా ఆ లెక్కను సరిగ్గా ఎక్కడ చూడలే. ఆయన చాలా లాజిక్గా ఏం చెప్పాడంటే, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నారండి మీరు, కేంద్ర ప్రభుత్వం 80 కోట్ల మందికి ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తుంది అని మీ ప్రభుత్వం చెప్తున్నది. 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేసే దేశము 3వ ఆర్థిక వ్యవస్థ అంటే దీని అర్థం ఏమిటండి అని రాశాడు ఆయన. అందులో 135 కోట్ల జనాభా నీవు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 80 కోట్ల జనాభాకి నీవు ఇస్తున్నావు కదా వైట్ రేషన్ కార్డుతో. బిలో పావర్టీ లైన్ 37 కోట్లు. బిలో పావర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగుగాను, అంటే మినిమం నీడ్స్, షెల్టర్, క్లాత్ లేనటువంటి, ఫుడ్ లేనటువంటి ప్రజలు వీళ్ళు. అంటే 3 పూటలు నోట్లోకి అన్నం ముద్ద వెళ్ళని ప్రజలు 37 కోట్ల మంది ఈ దేశంలో. 80 కోట్ల మందికి నీవే సప్లై చేస్తున్నావు. మరి ఇంత పేదరికం ఉన్నప్పుడు ఎక్కడి నుంచి ఇది 3వ ఆర్థిక వ్యవస్థ అవుతుంది? కనుక ఈయన చెప్పినటువంటి వర్గం, ధనిక వర్గం రోజు రోజుకి పెరిగిపోతుంది. ఆయన ప్రజాస్వామ్యాన్ని ఏమనుకున్నాడు, ఈ ప్రజాస్వామ్యం అనేది ఏం చేయాలి, న్యూట్రల్ చేయాలి. ధనిక వర్గం పెరిగిపోకుండా సంపదంతా, ఇంతకుముందు స్కైలాబ్ చెప్పినట్లు సంపదంతా సమానంగా పంపిణీ చేస్తూ ఉండాలి, సామాజిక సంపన్నంగా మారిపోతూ ఉండాలి అన్నాడు ఆయన. కానీ మారిపోయిందా? మారిపోలే. ధనిక వర్గం, దోపిడీ వర్గం రోజు రోజుకి కేంద్రీకృతం అవుతున్నది, పెరుగుతున్నది. అందుకే ఈ వర్గతత్వం ఏం కలిగి ఉంటుంది? నియంతృత్వంతో ఉంటుంది, అది దురాశతో ఉంటుంది, స్వార్థంతో ఉంటుంది. అట్లున్నప్పుడు ప్రజాస్వామ్యం పరిడవిల్లదు అన్నాడు. ఈ అంబానికి, ఆదానికి, లక్ష్మీ మిట్టలకి, వీళ్ళకి దురాశ, నియంతృత్వం, స్వార్థం ఇవే కదా. 2000 సంవత్సర కాలంలో ఏదో ఓడలకు సంబంధించి గుజరాత్ రాష్ట్రంలో చిన్న చిన్న వస్తువుల్ని సప్లై చేసి వ్యాపారం చేసుకునే ఈ ఆదాని ఇప్పుడు మన దేశ ప్రధానమంత్రి గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయన మిత్రుడిగా చిన్న కాంట్రాక్ట్ తీసుకున్నాడు అంతే. ఏమి కాంట్రాక్ట్ అది? విదేశాల నుంచి ఓడలు వస్తాయి, అక్కడ ఉంటాయి, ఇక్కడున్న సరుకులు, ఇక్కడ నుంచి వెళ్ళే సరుకుల్ని అందులో నింపాలి, అవి వెళ్ళిపోతాయి. ఈ నింపినందుకు వచ్చేటటువంటి మన అమాలీలు ఉంటారు కదా, లోడ్ వస్తుంది, లోడ్ ఎక్కిస్తారు, మళ్ళీ లోడ్ దింపుతారు. అమాలి పని చేసినటువంటి ఆదాని. ఎప్పుడు ఇది? 2000 సంవత్సరం. మరి ఈయన 2022 వచ్చే నాటికి ఈయన ఆదాయం ఎంత? ఇప్పుడు స్కైలాబ్ చెప్పాడు కదా, ప్రపంచంలో 2-3 స్థానాల్లోకి వచ్చాడు. ఇండియాలో నెంబర్ 1 స్థానానికి వచ్చాడు. ఇండియాలో నెంబర్ 1 స్థానానికి ఎట్లొచ్చాడు? ఎన్ని సంవత్సరాలు ఇది? 22 సంవత్సరాలే కదా.
22 సంవత్సరాల కాలంలో ఇక్కడ వ్యవసాయం చేస్తున్న రైతులు మీలో కొందరు రైతులు ఉండొచ్చు, కొందరు వ్యాపారస్తులు ఉండొచ్చు, కొందరు ఉద్యోగస్తులు ఉండొచ్చు, నెలకి 2 లక్షల రూపాయలు సంపాదించిన అలాంటి ప్రొఫెసర్లు ఉండొచ్చు. మనం ఎవరం ఈ 20 ఏళ్లలో కనీసం ఒక సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోతే, ఒక ఆయన ఈ దేశాన్ని మొత్తం తను నడిపిస్తున్నాడు, తన చేతుల్లో పెట్టేసుకున్నాడు ఒక ఆయన. ఎట్లా సాధ్యమైంది? ఇదో స్వార్థం, నియంతృత్వం, ఇది దురాశ. మొత్తం కాంట్రాక్ట్లు అంటే ఆయనకే. ఇంకా ఈ వేదిక మీద నుంచి చెప్పొచ్చో చెప్పకూడదో చెప్పడం, ఇది మళ్ళీ నేను ఇట్లా చెప్పిన అనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం అవుతుంది. ఆయన చేసే వ్యాపారం ఒకటి ఉన్నది, యువతరాన్ని నాశనం పట్టించే వ్యాపారం ఒకటి ఉన్నది. ఆ వ్యాపారానికి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రుల కొడుకులు అందరూ భాగస్వాములు ఉన్నారు అన్ని రాష్ట్రాల్లో. ఈ స్థితిలో ఇంత ధనవంతుడు అయిపోయాడు. మరి అంబేద్కర్ కోరుకున్న ప్రజాస్వామ్యం ఎట్లా నెరవేరుతుంది? ఎట్లా పరిడవిల్లుతుంది? ప్రజాస్వామ్యం పౌరులందరికీ విశ్రాంతితో కూడిన సాంస్కృతిక జీవితాన్ని ఇవ్వాలి అని అంబేద్కర్ చెప్తే, విశ్రాంతితో కూడిన సాంస్కృతిక జీవితం లేదు ఇక్కడ. ప్రజల సంస్కృతిని ధ్వంసం చేసే జీవితం కొనసాగుతున్నది. మన తిండి మీద దాడి, మన బట్ట మీద దాడి, మన ఆలోచన మీద దాడి, మన సామూహికమైన పండగల మీద దాడి, మన సంస్కృతి మీద దాడి. ఏక సంస్కృతి అంటే నియంతృత్వం అనే భావన వైపు దేశాన్ని నెట్టేస్తున్నారు, బలవంతంగా రూపొందిస్తున్నారు. అట్లాంటి చోట ప్రజాస్వామ్యం ఉంటుందా? ఇన్ని రకాలుగా చెప్పిన ఆయన వివిధ రంగాలలో సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, వారి సామాజిక నిర్మాణాల్లో సమస్యలని బహిరంగంగా ప్రకటించే అవకాశం, హక్కు ప్రతి మనిషికి కల్పించాలి. రాజ్యాంగపరమైన ప్రభుత్వం లేకుండా స్వేచ్ఛ లేదు. ఒక రాజ్యాంగం ఉండాలి, ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రాజ్యాంగం ఉండాలి. ఆ రాజ్యాంగం కొన్ని హక్కులను ఇవ్వాలి, కొంత స్వేచ్ఛనివ్వాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రభుత్వం యొక్క రూపం కాదు, అది సామాజిక సంస్థ రూపము అన్నాడు ఆయన. అది ప్రభుత్వ రూపం కాదు. ప్రభుత్వం ఏదో మనకు ప్రజాస్వామ్యాన్ని ఇస్తుంది అని కాదు. సామాజిక నిర్మాణము ఒక రూపంగా వ్యక్తమైతే అది ప్రజాస్వామ్యం అన్నాడు. ఇవాళ నిజానికి స్థితి ఉందా? చట్టాలు రూపొందిస్తున్న చట్టాలు మనిషి కోసం మనిషి రూపొందించినవి, ఒక మనిషి కోసం మరో మనిషి రూపొందించినవి. ఈ చట్టాలు మనిషిని రూపొందిస్తాయా? చట్టం అనేది మనిషి కోసం కదా. నువ్వు ఏ చట్టమన్నా తీసుకురా, నువ్వు కార్మిక చట్టం తీసుకొస్తే కార్మికుల కోసం తేవాలి కదా. ఇప్పుడు ఇవన్నీ రాజ్యాంగానికి అతిపెద్ద సవాళ్ళు. హైదరాబాద్లో పెద్ద పెద్ద 14 అంతస్తులు, 70 అంతస్తులు, 100 అంతస్తులు, 114 అంతస్తులు. మీరు జూబ్లీహిల్స్ దాటి అవతలికి పోతే అసలుకి ఎప్పుడైనా మీరు రాత్రిపూట వెళ్ళండి, 6-7 గంటల సమయం తర్వాత వెళ్ళండి, హైదరాబాద్లోనే ఉన్నామా మనం అమెరికాలో ఉన్నామా అని ఒక భ్రమ కలుగుతుంది. ఆ దగల్ మని మెరిచేటటువంటి, జగల్ మని మెరిచేటటువంటి ఆ భవంతులలో ఎవడుంటున్నాడు, ఏం జరుగుతుంది మనకేం అర్థం కాదు. ఒక కొత్త ప్రపంచ నిర్మాణం అవుతుంది. అందులో కార్మిక చట్టాలు లేవు, కార్మిక హక్కులు లేవు. వాడు పొద్దున పోతే ఏ రాత్రి వరకు పనిచేయాలనో ఎవడు ప్రశ్నించేవాడు లేడు. నిజానికి మన కార్మిక సంఘాలు మనం ఇక్కడికే పరిమితమై ఉన్నాం. అక్కడి వరకు విస్తరిస్తే మనం నిర్మాణం చేసుకున్న, రూపొందించుకున్న విజన్లో కార్మిక సంఘాలు, కార్మికులు వేరు, ఇప్పుడు రూపొందుతున్న కార్మికులు వేరు. అందుకే చట్టం అనేది ఎవడు తీసుకొచ్చినా ఆ చట్టం మనిషి కోసం ఉండాలి తప్ప ఈ మనిషిని ధ్వంసం చేసే చట్టం ఉండకూడదు. అట్లున్నప్పుడు ప్రజాస్వామ్యం నడవదు. ఇవన్నీ చెప్పి ఇంకో మాట అన్నాడు ఆయన. సామాజిక వ్యవస్థకి సంబంధించి స్థాయిల వారీగా అసమానత్వం ఉంటుంది మన సామాజిక వ్యవస్థలో. ఒక్కొక్క స్థాయిలో ఒకరు పై కులం, ఒకరు కింది కులం, ఒకరు మధ్యస్థ కులం, ఒకరు అతి శూద్రులు, ఒకరు శూద్రులు, ఇంకొకరు బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఇట్లా నిర్మాణమై ఉంటుంది. ఈ సామాజిక అసమానత్వం ఉంటుంది. సామాజిక ఆర్థిక జీవనాల్లో మాత్రం అసమానత్వం ఇట్లా వరుసగా కొనసాగుతూనే ఉంటుంది. ఈ వైరుధ్యాన్ని వీలైనంత త్వరగా అంతమొందించాలి. లేని పక్షంలో అసమానత్వం వల్ల బాధపడేవారు, ఈ వైరుధ్యం పరిష్కరించబడకపోతే అసమానత్వం వలన బాధపడేవారు రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థనే విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. అది వర్గ పోరాటానికి దారితీస్తుంది అన్నాడు. ఇది 1950 జనవరిలో చెప్పిన మాట.
అది 53, నేను మొదట చెప్పిన 53 సెప్టెంబర్లో చెప్పిన మాట, ఇది అంతకన్నా ముందు చెప్పిన మాట. వర్గ పోరాటం వస్తుందన్నాడు ఆయన. ఇది ఎప్పుడు వస్తుంది? అది ఈ ప్రజాస్వామ్యం సరిగ్గా అమలు చేయనప్పుడు వర్గ పోరాటం వస్తుంది అని చెప్పాడు. ఈ 73 సంవత్సరాల కాలంలో రాజ్యాంగానికి ఆత్మగా ఉన్నటువంటి పార్లమెంటరీ ప్రభుత్వం ఎన్నికలు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, శాసన న్యాయ నిబంధనలు, సామాజిక విప్లవం తీసుకురావడానికి ఇవి దోహదపడాలి. ఎన్నికలైనా, ప్రాథమిక హక్కులైనా, ఆదేశ సూత్రాలైనా, శాసనసభ అయినా, పార్లమెంట్ అయినా, లోక్సభ అయినా, రాజ్యసభ అయినా, ఏవైనా సరే ఏం చేయాలి? వీటి పని, వీటి ఆచరణ ఉండాలి. సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి ఉండాలి తప్ప సామాజిక విప్లవానికి ఇవి అడ్డంకిగా ఉండకూడదు అన్నాడు. ఎందుకు సామాజిక విప్లవం అన్నాడు? సమాజంలో అసమానత్వం ఉంది కదా. ఈ సమాజంలో అసమానతను కూలదోయకుండా నీ రాజకీయ వ్యవస్థ అనేది నిలబడదు, నీ రాజ్యాంగం నిలబడదు. అందుకోసమే సమాజంలో ఆ వైరుధ్యాలు పెరుగుతున్న కొద్దీ వైరుధ్యాలని మ్యాక్సిమైజ్ చేయాలి, తగ్గించాలి. ఈ తగ్గించే క్రమంలో ఆయన జాతీయ కాంగ్రెస్ మీద ఆనాడు చాలా కామెంట్స్ చేశాడు, రాజ్యాంగం మీద కామెంట్స్ చేశాడు. ఆయననే చేసినటువంటివి. నిజం చెప్పాలంటే జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతల్లో రాజ్యాంగ నిర్ణాయక సభ ఏకపక్ష సభగా పనిచేసింది. అసలు రాజ్యాంగం రాసే సభనే ఏకపక్షంగా పనిచేసింది. ఎవరి చేతుల్లో? కాంగ్రెస్ చేతుల్లో. ఆ రోజు అందులో ఉన్న సభ్యులందరూ ఎవరు? కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఉన్నారు. ఈయన ఒక్కడే భిన్నమైన వాడు. అఫ్కోర్స్ ఈయన కూడా అనివార్యంగా కాంగ్రెస్ పార్టీ బాంబే నుంచి ఈయనను సభ్యుడిగా గెలిపించినప్పటికీ ఈయన ఒక ప్రతిపక్షంగా ఉన్నాడు. అందులో తన అభిప్రాయాలు స్పష్టంగా వ్యక్తం చేశాడు. కానీ అంబేద్కరు తన ప్రజల కోసం హక్కులు సాధించడానికి తాను ఒక్కడు ప్రయత్నం చేస్తున్న క్రమంలో భారత జాతీయ కాంగ్రెస్ తన అవసరాలు తీర్చుకోవడానికి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ నిర్ణాయక సభని, రాజ్యాంగ పరిషత్తును, డ్రాఫ్టింగ్ కమిటీని ఉపయోగించుకున్నది అనే దాంట్లో ఎవరికి సందేహం ఉండక్కర్లేదు. అందుకే మనం ఏమంటున్నామంటే ఇది పాజిటివ్ అర్థంలోనే అంటున్నాం, అంబేద్కర్ దృష్టికోణంలోనే అంటున్నాం. దళిత అస్తిత్వ ఉద్యమాల మిత్రులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవి మార్క్సిస్టులు చెప్తున్న మాటనో లేదా నేను చెప్తున్న మాటనో కాదు, అంబేద్కర్ చెప్తున్న మాటల్లో భారత జాతీయ కాంగ్రెస్ మొత్తం రాజ్యాంగ పరిషత్తును తన అవసరాలు తీర్చుకోవడానికి ఉపయోగించుకున్నప్పుడు ఈ జాతీయ కాంగ్రెస్ వెనుక ఉన్నదెవరు? దీన్ని నడుపుతున్నదెవరు? ఆనాటి భారత దేశ భూస్వామ్య వర్గం, పెట్టుబడిదారి వర్గం, అంటే బూర్జువా వర్గం. భారతదేశ జాతీయ కాంగ్రెస్ ఏర్పడటంలోనే దానికి ఆ లక్షణం ఉన్నది. జాతీయత అనే భావం ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ మార్క్స్లోకి వెళ్తే మనం, లేదా లెనిన్లోకి వెళితే అసలు జాతి రాజ్యాలు, జాతి భావన అనేది ఎప్పుడు వస్తుంది? చాలా వివరంగా మార్క్స్ డిస్కస్ చేసి ఉన్నాడు అందులో. లెనిన్ కూడా రష్యాలో ఉన్నటువంటి భిన్నమైనటువంటి జాతుల మధ్యన మనం సమన్వయాన్ని ఎట్లా సాధించాలి, విప్లవానంతరం, విప్లవం విజయవంతమైన తర్వాత ఇక్కడ ఒక కామన్ సోవియట్ సోషలిస్ట్ యూనియన్ రూపొందించాలంటే జాతులు తమ హక్కులని తాము కలిగి ఉంటూ ఒక దగ్గర ఎట్లా కలిసి ఉండాలో చెప్పాడు. జాతి అనే భావన బూర్జువాల ప్రయోజనం కోసమే వస్తుంది. ఎప్పుడైనా బూర్జువా ప్రయోజనం కోసం. భారతదేశంలో దాదాబాయి నౌరోజీ ఫస్ట్ విదేశాలకు వెళ్ళి చదువుకున్నాడు, ఎకనామిక్స్ చదువుకున్నాడు. ఎకనామిక్స్ చదువుకున్న దాదాబాయి నౌరోజీ అసలు క్యాపిటల్, ఒక పైసా క్యాపిటల్కి ఎట్లా మారుతుందో మన వాళ్ళకి తెలియదు. ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలిసిందల్లా ఏమిటి? ఇది భూస్వామ్యం కనుక ఇది మిత్తిలు ఇవ్వడం మాత్రమే దీనికి తెలుసు. రూపాయి వడ్డీ, చారాన వడ్డో, 2 రూపాయల వడ్డో మిత్తికి ఇవ్వడం మాత్రమే తెలుసు వీళ్ళకి. ఒక డబ్బును క్యాపిటల్గా మార్చడం తెలియదు. అక్కడికి వెళ్ళి ఆయన చదువుకొని తిరిగి ఇక్కడికి వచ్చి బనియాను మొత్తం బాంబేలో సమావేశపరిచాడు. ఒక పెద్ద సమావేశం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారులు వీళ్ళు సమావేశంలో ఏం చెప్పాడంటే, మీరు చారాన వడ్డీ, రూపాయి వడ్డీ, ₹1 వడ్డీకి వ్యాపారం చేస్తున్నారు డబ్బును, అది కాదు మీరు చేయవలసింది. బ్రిటిష్ వాళ్ళ కంపెనీల్లో మీరు వాటాలు కొనుక్కోండి, బ్రిటిష్ వాళ్ళ కంపెనీల్లో మీరు పెట్టుబడి పెట్టండి, లేదా మీరే స్వయంగా పెట్టుబడి పెట్టండి. అప్పుడు మాత్రమే ఇక్కడ చారాన ఏమవుతుంది? ₹100 అవుతుంది. మీకు వచ్చే ₹1 ఏమవుతుంది?
200 అవుతుంది. మీకు వచ్చే రూపాయి ఏమవుతుంది? 1000 అవుతుంది. ఈ 1000 ఎన్ని రోజులు కావాలి? ₹1 వడ్డీకి ఇస్తే ఎన్ని రోజులు నీకు 1000 కావాలి? ఒక్కసారి పెట్టుబడి పెడితే ఒక 6 నెలల్లో, సంవత్సరంలో అది ₹1000గా మారుతుంది. అది పెట్టుబడి లక్షణం అని చెప్పాడు. దాదాపు నవరోజీ మాట విన్నటువంటి ఇక్కడ ఉన్న బనియా మెల్లగా బ్రిటిష్ వాళ్ళతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఆర్థిక సంబంధంలోకి వెళ్ళింది. పెట్టుబడి పెట్టే వైపుగా వెళ్ళింది. ఎప్పుడైతే పెట్టుబడి పెట్టారో వీళ్ళు కాస్త పెట్టుబడి పెట్టాక డబ్బులు వచ్చాక కొంత పోటీ పెరిగింది. మీకు మళ్ళీ ఇంకొక ఉదాహరణ చెప్తా. ఫస్ట్ మన ఉభయ గోదావరి జిల్లా, గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, కృష్ణా జిల్లా, ఈ 5 జిల్లాల నుంచి మన వాళ్ళు మొట్టమొదలు వ్యాపారస్తులుగా ఎక్కడికి వెళ్ళారు? మద్రాసు వెళ్ళారు. మద్రాసు వెళ్ళిన తర్వాత మద్రాసులో కూడా వ్యాపారస్తులు ఉంటారు కదా. సినిమాల్లో పెట్టుబడి పెట్టారు, షాపులు పెట్టారు, డబ్బును పెట్టారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు మద్రాసులో ఉన్న పెట్టుబడి వర్గానికి, అంటే తమిళులకి, తెలుగు వాళ్ళకి మధ్యన వైరుధ్యం ఏర్పడింది. వైరుధ్యం ఏర్పడినాక అప్పుడు ఏమైందంటే, అసలు మనకు ఒక రాష్ట్రం ఉంటే మనం వీళ్ళతో కలిసి ఉండవలసిన అవసరం ఏముంది? మనకు ఒక రాష్ట్రం ఉంటే మన పెట్టుబడి మనమే పెట్టుకోవచ్చు కదా అనే ఆలోచన వచ్చి అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం డిమాండ్ మొదలైంది. ఆ ప్రత్యేక రాష్ట్రం కోసం వచ్చిన డిమాండ్లో మద్రాసు అనే నగరాన్ని 2గా విభజించి కొంత ఆంధ్రకి ఇవ్వాలి, కొంత మద్రాసుకు ఉండాలి అనే నినాదాన్ని ముందుకు తీసుకొచ్చారు. తీసుకొస్తే అప్పుడు మద్రాసీలు ఊరుకుంటారా? మొట్టమొదటి వీళ్ళని ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అది మీకు తెలుసు ఆ చరిత్ర. ఇది ఎందుకు ఉదాహరణ చెప్పానంటే, ఒక్కసారి పెట్టుబడిలోకి వెళ్ళిన తర్వాత ఆ పెట్టుబడిదారులకి ఈ పెట్టుబడిదారులకి వైరుధ్యం ఏర్పడుతుంది. బ్రిటిష్ పెట్టుబడిదారులకి ఇండియన్ పెట్టుబడిదారులకి వైరుధ్యం ఏర్పడింది. ఏర్పడినప్పుడు మన వాళ్ళు ఏం కోరుకున్నారు? ఇంత పెద్ద భారతదేశంలో ఇన్ని రకాల వనరులు ఉన్నప్పుడు ఈ వనరులన్నిటినీ మనమే దోపిడీ చేసుకోవచ్చు కదా, వీళ్ళెందుకు? బ్రిటిష్ వాళ్ళకెందుకు? బ్రిటిష్ వాళ్ళ దగ్గర మనం చిన్న కాంట్రాక్ట్ తీసుకోవడం ఎందుకు? మనమే పెద్ద కాంట్రాక్ట్గా మారిపోతే అయిపోతుంది కదా. వైరుధ్యం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ఒక సంఘం అవసరం వచ్చింది. ఆ సంఘము నుంచే జాతీయ భావన అనేది వచ్చింది. ఆ జాతీయ భావన నుంచే 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. అంటే భారత జాతీయ అనేటటువంటి పేరు ఎట్లా ఉందో చూడండి, నేషనల్ కాంగ్రెస్ అనేది అట్లా వచ్చింది. సరే, దాని వెనుక మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా సాయం చేశారనేది ఇంకో చరిత్ర. భారత జాతీయ కాంగ్రెస్ను మొదటి నుంచి చివరి వరకు నడిపినటువంటి వాళ్ళు ఎవరంటే భారతదేశంలో ఉన్న పెట్టుబడిదారి వర్గం. మళ్ళీ ఇక్కడ అంబేద్కర్ దగ్గరికి వద్దాం. జాతీయ కాంగ్రెస్ను పెట్టుబడిదారి వర్గం నడిపించినప్పుడు భారత రాజ్యాంగ రచన మొత్తం జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతుల్లో నడుస్తున్నప్పుడు మరి భారత జాతీయ కాంగ్రెస్ చెప్పు చేతుల్లో ఉన్న రాజ్యాంగం రాస్తున్నప్పుడు అది ఎవరి కోసం రాయబడుతుంది? చాలా సహజంగా ఈ దేశ పెట్టుబడిదారి వర్గం కోసం రాయబడుతుంది. ఈ దేశ భూస్వాముల కోసం రాయబడుతుంది. ఇంకేం ఇంత లేదు. దీన్ని ఒక పెద్ద సూత్రాలు పెట్టి, సిద్ధాంతం పెట్టి ఇటులాగి అటులాగి చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా అర్థమవుతుంది. మరి అంబేద్కర్ అయినను అంబేద్కర్ అందులో ఉండి ఏం రాశాడు? ఒకవేళ అంబేద్కర్ అక్కడ లేకుండా ఉంటే ఏం జరిగేది మీరు ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ లేకపోతే కులం విషయంలో, మతం విషయంలో, సంస్కృతి విషయంలో, విద్య విషయంలో, ప్రాథమిక హక్కుల విషయంలో ఇవాళ మనం మాట్లాడుతున్న హక్కు ఒక్కటంటే ఒకటి ఉండేది కాదు. ఈ భారతదేశ రాజ్యాంగం అంతా ఇంగ్లాండ్ రాజ్యాంగంలో ఎట్లయితే ఒక రాజరిక వ్యవస్థ ముందుకొచ్చిందో అట్లాంటి రాజరిక వ్యవస్థతో భారత రాజ్యాంగం నిర్మాణం అయి ఉండేది. ఎన్ని పరిమితులున్నా ఆ పరిమితుల్లో ప్రజలకు కావలసిన హక్కులని ఆయన ఇందులోకి తీసుకొచ్చాడు. ఇందులో తీసుకొచ్చాక ఇవాళ మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైన సమస్య మన శక్తి సామర్థ్యాలు స్వేచ్ఛ వినియోగించుకోవడానికి కావలసిన ఒక ప్రాతిపాదిక భారత రాజ్యాంగం మనకిచ్చింది. నిరంకుశత్వం పోవాలన్నది, పక్షపాతం పోవాలన్నది, రాజ్యం చర్యల నుంచి కొద్ది మంది ప్రజలను కాపాడడం కోసం రాజ్యాంగం పనిచేయాలి అని చెప్పాడు. రాజ్యం చర్యలు అన్నాడు, వ్యక్తుల చర్యలు కాదు, అగ్రకులాల చర్యలో, ఒక సమూహం చర్యలో అని చెప్పలే. రాజ్యం చర్యల నుంచి కాపాడడానికి ఈ రాజ్యాంగం పనిచేయాలి.
వ్యక్తులను, అల్పసంఖ్యాక వర్గాలను రక్షించడానికి ఈ రాజ్యాంగం ఉపయోగపడాలి. 17వ అధికరణం అంటరానితనాన్ని నిషేధించాలి. 15(2) దుకాణాలలో, భోజనాలలో, నీటి బావుల్లో, రహదారుల్లో, ఇతర బహిరంగ స్థలాలలో అన్నిటిలలో మతం, జాతి, కులం, లింగం, పుట్టుకతో సంబంధం లేకుండా స్వేచ్ఛగా మనుషులందరూ సంచరించాలి. అధికరణం 23 ప్రకారం వెట్టి చాకిరీ నిషేధించబడాలి. ఇవి ఆయన చెప్పిన మాటలు. ఈ దేశం సమానంగా ఉన్నదా? రాజ్యాంగానికి ముందు భారతదేశం, రాజ్యాంగం తర్వాత భారతదేశం. రాజ్యాంగానికి ముందు భారతదేశం ఏమిటి? గుడిలోకి, బడిలోకి కొన్ని వర్గాలకి నిషేధం ఉన్నది. ఓటక్కు కొన్ని వర్గాలకు మాత్రమే ఉన్నది. ఈ ఓటక్కు ఆనాడు భారత రాజ్యాంగం రాయకన్నా ముందు రాజ్యాంగ పరిస్థితుల్లో చర్చ కూడా వచ్చింది. ఓటక్కు ఎవరికి ఇవ్వాలి? చాలా విస్తృతమైన చర్చ జరిగింది. ఓటు ఎవరి చేతిలోకి వస్తే వాళ్ళ చేతిలోకి ఇస్తే ఎట్లా ఉపయోగిస్తారు ఓటును? అమాయకులైన ప్రజలు, భారతదేశంలో నిరక్షరాస్యులైన ప్రజలు, వాళ్ళకి ఓటక్కిస్తే వాళ్ళు కొన్ని ప్రభావాలకి గురై ఎవరికి పడితే వాళ్ళకు ఓటేస్తారు కనుక డిగ్రీ చదువుకున్న వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఉండాలి అని ఒక చర్చ రాజ్యాంగ పరిస్థితుల్లోకి వచ్చింది. ఇంకో చర్చ ఏమొచ్చింది? పన్నులు కట్టే వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలి అనే చర్చ వచ్చింది. మరో చర్చ ఏమొచ్చింది? సంస్థానాధీశులు ఉన్నారు కదా దేశంలో, రాజులు, వాళ్ళకు మాత్రమే ఓటక్కు ఇవ్వాలని ఇంకో చర్చ వచ్చింది. ఇవన్నీ వచ్చినప్పుడు అంబేద్కర్ చాలా జాగ్రత్తగా, మీ లెక్క ప్రకారం మీరు చెప్తున్న ఏవైతే పారామీటర్స్ ఉన్నాయో ఈ పారామీటర్లో డిగ్రీ చదువుకున్న వాళ్ళు, పన్ను కట్టేవాళ్ళు, భూస్వాములు, సంస్థానాధీశులు, ఇందులో ఎంతమంది ఉంటారు? ఈ వర్గాల్లో 10% ఉంటారు. అంటే మరి 10%కే మీరు ఓటక్కు ఇవ్వాలంటే 90% మంది ప్రజలు నీ పార్లమెంటరీ వ్యవస్థలో ఎన్నిక పద్ధతిలో నిమిత్తంగా ఉండిపోతారు, నామమాత్రంగా ఉండిపోతారు. మరి వాళ్ళ ప్రమేయం లేకుండా ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుందని మీరు ఎట్లా అనుకుంటారు? కనుక సామాజిక విప్లవాన్ని తీసుకురావడానికి భారత రాజ్యాంగం దోహదపడి ఆ సామాజిక విప్లవంలో భాగంగా ప్రజలని నిరంతరం చైతన్యవంతులు చేయాలి. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి విద్యని ఇవ్వాలనే గ్యారంటీ ఇస్తే వాళ్ళందరూ విద్య నేర్చుకుంటే, ఆ విద్య నేర్చుకున్న వాళ్ళ వివేచనతో ఓటక్కు ఉపయోగిస్తే అప్పుడు ఈ దేశం మారుతుంది కదా అనే చర్చను ముందుకు తీసుకొచ్చి సరిగ్గా అప్పుడే ఆయన ఒక ప్రతిపాదన పెట్టాడు. మీ లెక్క ప్రకారం చదువు రానులకు ఓటక్కిస్తే సరిగ్గా వినియోగించాలని అంటున్నారు కదా, 10 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో అక్షరాస్యతను పెంచొచ్చు అని నిర్బంధ ఉచిత విద్యను ప్రవేశపెట్టాలి అని ప్రపోజల్ పెట్టాడు రాజ్యాంగ పరిషత్తు ముందు. ప్రపోజల్ పెడితే అందులోనూ ఒక దర్బాంగ మహారాజు ఆయన లేచి ఏమన్నాడంటే, మిస్టర్ అంబేద్కర్, ఎవ్రీ టైం, ప్రతిసారి ఒకసారి మహిళలకు రిజర్వేషన్ అంటావు, ఒకసారి అల్పసంఖ్యాకుల రిజర్వేషన్ అంటావు, ఒకసారి హక్కులు అంటావు, ఇంకొకసారి ఉద్యోగాల్లో రిజర్వేషన్ అంటావు, మరొకసారి రాజకీయంలో రిజర్వేషన్ అంటావు. ఇట్లా నువ్వు అన్ని రిజర్వేషన్లు ఇచ్చుకుంటూ పోతే ఇక ఈ భారతదేశం ఎట్లా నిలబడుతుంది? చివరికి విద్యలో కూడా నిర్బంధోచిత విద్య అంటే మరి మా పొలాల్లో పనిచేసే వాళ్ళు ఉండాలి కదా. మా పొలాల్లో ఎవరు పనిచేస్తారు? మా కొట్టాల్లో ఎవరు పనిచేస్తారు? మా ఎద్దుల్ని ఎవరు కాస్తారు? మా పశువుల్ని ఎవరు కాస్తారు? ఇంత బహిరంగంగా సేవక కులాలు లేకపోతే భారతదేశం ఎట్లా నిలబడుతుంది? ఆ రోజు దర్బాంగ మహారాజు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడినంటే మనం అర్థం చేసుకోవచ్చు. సేవక కులాల గురించి ఈరోజు కూడా మాట్లాడుతున్నారు కదా మత పెద్దలు. హైదరాబాద్లో ఉన్న ఒక మత పెద్ద, చిన్నజీయర్ స్వామి అయిన మత పెద్ద, సేవక కులాలు ఉండాలని మాట్లాడుతున్నాడు ఈయన. ఆ రోజు దర్బాంగ మహారాజు అదే మాట్లాడాడు. అప్పుడు అంబేద్కర్, గౌరవనీయులైన సభ్యులారా, ఈ సభలో ఉన్న సభ్యులారా, రాజ్యాంగ పరిషత్తును ఉద్దేశించి, అంటే మేము మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు సేవక కులాలుగా ఉండాలని మీరందరూ కోరుకుంటున్నారా? ఇదేనా భారతదేశ స్వాతంత్ర భారతదేశం? రేపు నిర్మాణం కాబోయే రాజ్యాంగం ఇట్లే నిర్మాణం చేస్తారా? కనుక ఈ దేశంలో ప్రజలు అక్షరాస్యులు కావాలంటే, విద్య అందాలంటే, చైతన్యం రావాలంటే ప్రాథమిక హక్కుల్లో నిర్బంధోచిత విద్యను చేర్చాలని అంబేద్కర్ పెడితే రాజ్యాంగ పరిషత్తులో ఉన్న మెజార్టీ సభ్యులు అంగీకరించలేదండి. అంగీకరించక దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? ఆదేశ సూత్రాల్లో పెట్టాడు ఆయన.
ఇన్ని సంవత్సరాల తర్వాత 2008లో ఎన్నో పోరాటాల తర్వాత విద్య అనేది ప్రాథమిక హక్కుల్లోకి వచ్చింది. ఈ విద్య అనేది ప్రాథమిక హక్కుగా అప్పుడే ఉంటే నా తాత చదువుకొని ఉండేవాడు, నా అయ్య చదువుకొని ఉండేవాడు. అంటే నా ముందు ఒక 2-3 తరాలు చదువుకొని ఉంటే ఇవాళ నేను ఎక్కడ ఉండేవాడిని? ఈడ మీరు కూర్చున్నటువంటి మీ అందరి తాతలు చదువుకునేవాళ్ళు. ఇవ్వలేవాడు, ఇవ్వక ఇప్పుడు తీసుకొచ్చాడు ముందుకు. అందుకే అంబేద్కరు ఆ వాదన చేసి ఈ దేశంలో కులంతో, మతంతో, లింగంతో, భాషతో, ప్రాంతంతో, కలర్తో సంబంధం లేకుండా అందరికీ ఓటక్కు ఇవ్వాలి, 21 సంవత్సరాలు నిండితే చాలు అందరికీ ఓటక్కు ఉంటేనే ఈ దేశ రాజ్యాంగం సరిగ్గా అమలవునట్లు నేను పరిగణిస్తాను, ప్రజాస్వామ్యం అప్పుడే పరిడవిల్లుతుంది అని ఆయన చర్చ పెడితే అప్పుడు దానికి అంగీకరించారు. మరి అంబేద్కరే లేకపోతే ఆ సభలో ఏం జరిగి ఉండేది ఆలోచించండి. సరే, ఓటు ఏమిచ్చింది, ఏం చేసింది, ఏం సంగతి అనేది దాని మీద ఇంకో చర్చ చేద్దాం మనం. కనీసం ఈ ఓటు ఉంది కనుకనే ఈ ప్రజల గురించి ఆలోచిస్తున్నారు కదా. ఇప్పుడు మనం అందరం ఏమంటున్నాం? ప్రభుత్వ బడులను రక్షించాలి అంటున్నాం. ప్రభుత్వ బడులను రక్షించకపోతే ఓటు వెయ్యరు అని ప్రభుత్వానికి అనిపిస్తే వెంటనే ప్రభుత్వ బడులు రక్షించబడతాయి. రైతు బంధు ఇవ్వకపోతే ఓటు వెయ్యరు అనుకున్నప్పుడు రైతు బంధు వచ్చేస్తుంది. వృద్ధులకు పెన్షన్ ఇవ్వకపోతే ఓటు వెయ్యరు అనుకున్నప్పుడు వృద్ధులకు పెన్షన్ వచ్చేస్తుంది. అంటే డిమాండ్ అనేది ఓటు రాజకీయంగా మారినప్పుడు, ఎలక్షన్ ఎజెండాగా మారినప్పుడు కొన్ని ప్రయోజనాలు నెరవేరుతున్నాయి కదా. ఆయన మన గద్దరన్న రాశాడు, నా కొడుకో బండోడా ఓటు ఎవనికేస్తివిరో, నా కొడుకో బండోడా ఓటేమి తెచ్చిందో, నా కొడుకో బండోడా. ప్రాణము లాంటి 2 మిత్రులు గల్లబట్టుకొని గుద్దుకున్నారు, కిలకిల నవ్వే ఆలుమొగలకు కయ్యం పెట్టెర దొంగల ఓటు, నా కొడుకో బండోడా. ఎన్నడూ రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చెండు, ఎన్నడూ రాని లీడరుగాడు ఎగదొక్కుంటూ గుడిసెకొచ్చెండు, అనరాన్నోన్ని అన్న అన్నాడు, అనరాన్నోన్ని అన్న అన్నాడు, చిన్న పోరగాన్ని ఎత్తుకున్నాడు, నా కొడుకో బండోడా. ఈ 5 ఏళ్ళకి ఒక్కసారైనా మన గుడిసె దగ్గరికి వాడు వచ్చాడు కదా, వచ్చాడు కదా. వీడు మనిషి ఉన్నాడని గుర్తించాడు కదా. చూడండి మరి అంబేద్కరు, అది ఆయన పోరాటం. ఇప్పుడు మనం బడుల్లోకి వచ్చాం. ఒకవేళ ఆయన ఆర్టికల్ రాయకపోతే, ఆర్టికల్ పెట్టకపోతే బహిరంగ స్థలాల్లో, ఇప్పటికీ బహిరంగ స్థలాల్లో కొన్ని చోట్ల జానవేశ్వరన్న మా పాలమూరు జిల్లాలోనైతే ఆ నారాయణపేట ఏరియాలో, ఆ మక్తలి ఏరియాలో, అటు వనపర్తి ఏరియాలో ఇప్పటికీ గుడులలోకి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికీ 2 గ్లాసుల పద్ధతి, రంగారెడ్డి జిల్లాలో 2 గ్లాసుల పద్ధతి కొనసాగుతూ ఉన్నది. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రశ్నార్థకం. అమలు చేయని ఒకానొక రాజ్యాంగం చెప్పిన ఆ కాస్త రాజ్యాంగం ఉంది కనుకనే ఎన్నో పోరాటాలు జరిగాయి. కనుక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమాలు, విప్లవోద్యమాలు, వాటి ఫలితంగా జరిగిన పోరాటాల ఫలితంగా కొన్ని గ్రామాల్లో ఇది రద్దయిపోయింది, వెట్టిచాకి రద్దయిపోయింది. అందుకే భారతదేశ రాజ్యాంగం ఇన్ని విషయాలని, ప్రజలకు సంబంధించిన భావాలని ప్రోధి చేసింది కనుక, మనిషిని గుర్తించేటట్లు తీసుకొచ్చింది కనుక ఇప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఈ రాజ్యాంగాన్ని లేకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు? ఈ రాజ్యాంగం వాళ్ళకి అడ్డంకిగా ఉన్నది. హిందూ రాజ్యాన్ని నిర్మాణం చేయాలి, ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే అని ఒకడు గోడల మీద రాస్తాడు. ఈ దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. మరి వందే మాత్రం పాడకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి. గోల్వాల్కర్ రాసిన బంచ్ ఆఫ్ థాట్ పుస్తకంలో ఏమున్నది? ఈ దేశంలో ఉండాలంటే హిందుత్వను అంగీకరించాలని ఉంది. కాసేపు ముస్లింలను పక్కన పెడదాం, క్రైస్తవుల్ని పక్కన పెడదాం, జైనుల్ని పక్కన పెడదాం, జురాస్ట్రియల్ని పక్కన పెడదాం. ఏ మత విశ్వాసాలు లేని మన పరిస్థితి ఏమిటి? అంటే మనం కూడా ఈ దేశాన్ని వదిలేసిపోవాలి, లేదంటే హిందుత్వాన్ని గౌరవించాలి, అంగీకరించాలి. అంటే భారతదేశ రాజ్యాంగానికి ఒక ప్రధాన సవాల్ ఏమిటంటే, రాజ్యాంగం ఏమంటుంది? ఈ దేశం మతంతో, కులంతో సంబంధం లేకుండా, జాతి, లింగం సంబంధం లేకుండా మనుషులందరినీ సమానంగా గుర్తించాలని రాజ్యాంగం చెప్తుంటే, వాడు ఒక సవాలు ఏమి విసురుతున్నాడంటే, ఆ సవాల్ నువ్వు హిందువుగా జీవించాల్సిందే, నువ్వు మమ్మల్ని అంగీకరించవలసిందే, నువ్వు గుడిలోకి పోవాల్సిందే, నువ్వు మేము చెప్పే తిండి తినవలసిందే. నీ తిండి తింటానంటే, నీ పాట పాడతానంటే కుదరదు, నా పాటనే పాడాలి. ఒకే దేశం, ఈ దేశం ఒకే దేశం, ఒకే విధంగా ఉండాలని సవాలు విసురుతున్నాడు. ఒకే విద్య ఉండాలని సవాలు విసురుతున్నాడు.
వేద విద్యని మళ్ళా పునర్జీవింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జాతీయ కాంగ్రెస్, సైన్స్ కాంగ్రెస్ అంటే ప్రొఫెసర్లు ఉంటారు, సైంటిస్టులు ఉంటారు. ఆ సైన్స్ కాంగ్రెస్లోకి ఒక దేశ ప్రధానమంత్రి వెళ్ళి ఏం మాట్లాడతాడండి? ఏం మాట్లాడుతున్నాడు? మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ అంటున్నారు కదా, ఇప్పుడు డెవలప్ అయింది అంటున్నారు. భారతదేశంలో 4-5 వేల సంవత్సరాల కిందట ఎప్పుడో ఇక్కడ టెస్ట్ ట్యూబ్ బేబీ ఉన్నది అంటే మహాభారతం చెప్తాడు ఆయన. మహాభారత కాలంలోనే కుండలోనే పిల్లలు పుట్టారు. ప్లాస్టిక్ సర్జరీ అని మీరు ఇప్పుడు చెప్తున్నారు కదా, ప్లాస్టిక్ సర్జరీ ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? వినాయకుడి తలం తీసేసి ఏనుగు తలం తీసుకొచ్చి ఆయనకు పెట్టి ప్లాస్టిక్ సర్జరీ అప్పుడే చేశారు. ఇదో దీని మీద మీరు చర్చ చేయండి, దీని మీద ప్రయోగాలు చేయండి అని ఎవరు మాట్లాడుతున్నారు? సామాన్యులు మాట్లాడితే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ దేశ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు. భారతదేశ రాజ్యాంగంలో ఒక ప్రధాన లక్షణం ఏమిటంటే సైంటిఫిక్ టెంపర్ను ప్రజల్లో పెంపొందించడం అనేది దాని లక్ష్యం. సైంటిఫిక్ టెంపర్. ఇప్పుడు ఇది ఒక సవాల్, ప్రధానమంత్రి చెప్పేది రాజ్యాంగానికి ఒక సవాల్గా మారింది. పార్లమెంటరీ వ్యవస్థలో అందరూ సమానంగా ఉండాలి, అందరు అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. కానీ ఇప్పుడు పార్లమెంటరీ వ్యవస్థను రద్దు చేసి అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని రూపొందించి దేశానికి అధ్యక్షుడు ఎట్లయితే అమెరికాకు అధ్యక్షుడు ఉన్నాడో అట్లాంటి అధ్యక్షుడు ఉండే వ్యవస్థను తీసుకురాబోతున్నారు. మళ్ళీ మాదిగోళ్ళు చెప్పులు కొట్టుకోవాలి, బేగరోళ్ళు బొందలు దోమాలి, నీరటికాళ్ళు నీళ్లు చూడాలి, కుమ్మరోళ్ళు కుండలు చేయాలి, మంగళోళ్ళు సగరం చేయాలి, ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి, బ్రాహ్మణులు మాత్రమే చదువుకోవాలి అనే ఒక చాతురు ఉన్న వ్యవస్థని తీసుకొచ్చే రాజ్యాంగాన్ని రూపొందించబోతున్నారు. అది భారత రాజ్యాంగానికి ఒక పెను సవాల్. అందుకే మిత్రులారా, ఈ దేశం హిందుత్వ ఫాసిజం వైపు ప్రయాణం చేస్తుంది. ఈ హిందుత్వ ఫాసిజం వైపు ప్రయాణం చేయటమే ఈ రాజ్యాంగానికి ఒక పెద్ద సవాల్. అందుకే ఈ సవాల్ను దృష్టిలో పెట్టుకొని ఎన్ని పరిమితులున్నా భారతదేశ రాజ్యాంగం ఇక్కడి ప్రజల కొన్ని హక్కులని, కొన్ని ఆశయాలని, కొన్ని లక్ష్యాలని ప్రతిబింబించి, రాజ్యాంగం అంటే ఉట్టిగాడ కూర్చొని రాసినటువంటిది కాదు. బయట అనేక పోరాటాలు జరిగాయి. ఈ అనేక పోరాటాల ప్రతిఫలంగా భారత రాజ్యాంగ నిర్మాణం అయింది. అంటే భారతదేశ రాజ్యాంగములో రాసిన అక్షరాలలో ప్రజల రక్తమాంసాలున్నాయి. ఆ రక్తమాంసాలున్న రాజ్యాంగాన్ని మనం తప్పనిసరిగా రక్షించుకోవాల్సిందే, తప్పనిసరిగా కాపాడుకోవాల్సిందే, భవిష్యత్ తరాలకి హక్కులను ఇవ్వాల్సిందే. ఇస్తూనే మన ప్రజాక్షేత్రంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. నా అభిప్రాయాలు నాకుంటాయి, మీ అభిప్రాయాలు మీకుంటాయి, భిన్న సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలన్నీ ఒక సమాజాన్ని కోరుకుంటున్నాం. మనం ఏం సమాజాన్ని కోరుకుంటున్నాం? ఒక సోషలిస్టు వ్యవస్థని కోరుకుంటున్నాం. ఒక సోషలిస్టు వ్యవస్థకి ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం. ఆర్థిక అసమానతలు లేని సోషలిస్టు వ్యవస్థ వైపు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ భారత రాజ్యాంగం ఆర్థిక అసమానతల్లో డబ్బులు సంపాదించుకునే హక్కును కూడా, కొందరు డబ్బులు సంపాదించుకునే హక్కును కూడా భారత రాజ్యాంగమే కల్పిస్తుంది కనుక దాన్ని ఆధారం చేసుకొని ధనవంతులుగా మేము అవుతున్నామని చెప్తున్నారు వాళ్ళు. మేమేమి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయటం లేదు, రాజ్యాంగబద్ధంగానే ప్రయాణిస్తున్నామని చెప్తున్నారు. అందుకే ఈ భారతదేశ రాజ్యాంగం ఇప్పుడున్న వ్యవస్థలో దోపిడీ వర్గాల ప్రయోజనాలని నెరవేర్చడం కోసం కూడా ఇది పనిచేస్తుంది. సేమ్ టైం ప్రజల ప్రయోజనాలను నెరవేర్చడం కోసం కూడా ఇది పనిచేస్తుంది. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన హక్కులు ఈ భారతదేశ రాజ్యాంగంలో ఉన్నాయి. ఆ హక్కులని మనం తప్ప ఎవరు కాపాడలేరు. ఆ హక్కుల కోసం మనం తప్ప ఎవరు పోరాటం చేయలేరు. అయితే మనం కోరుకునే ఆ సోషలిస్టు వ్యవస్థ ఎప్పుడు వస్తుందో వచ్చే వరకు నువ్వు పోరాటం చేయాలి కదా. నువ్వు పోరాటం చేయాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి కదా. నువ్వు జైలుకు వెళ్తావు, నీకు బెయిల్ రావాలంటే ఈ రాజ్యాంగం ఉండాలి కదా. నువ్వు ఇక్కడ సభ పెట్టి మాట్లాడతావు, ఇక్కడ మనం సభ పెట్టి మాట్లాడుకుంటున్నాం అంటే వాక్ సభ స్వాతంత్రం మనకు ఉంటేనే కదా మన భావాలను వ్యక్తం చేసేది. భూమి కోసం పోరాటం చేస్తావు, రైతుల్ని కూడగడతావు, కార్మిక పోరాటాలు చేస్తావు, కార్మిక చట్టాలు ఉన్నాయి రాజ్యాంగంలో, ఆ చట్టాలు ఉంటేనే కదా నువ్వు కార్మికుల కోసం సంఘం పెట్టి పోరాటం చేసేది. మరి ఆ రాజ్యాంగానే తీసేస్తే, నియంతృత్వం వస్తే మరి నీ ప్రయాణం ఎటువైపు, నువ్వు ఎక్కడ నిలబడి పోరాటం చేస్తావు? కనుక ఈ ప్రయోజనాల కోసం భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడడానికి ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి సదస్సులు
మనందరినీ ఆలోచింపజేయడానికి, కాస్త ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడతాయని ఈ సందర్భంలో నన్ను పిలిచి ఇంతసేపు నా ఉపన్యాసం విన్న మీ అందరికీ పేరు పేరున రెడ్ సల్యూట్ తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులు.